అస్మద్గురుభ్యో నమః. నీలా కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు గురుం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే బోధాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ మన అమ్మ మనకు అందించేటువంటి ఈ తిరుప్పావై వ్రతంలో 7వ పాసురంలోకి మనం ప్రవేశించాం. అయితే ఏం చెప్తారు, మనకి ఒక క్రమం ఉన్నది ఈ తిరుప్పావ గురించి చెప్పే క్రమం. అయ్యైందుమైందుం అరియాద మానిడరై అని. 5 5 అంటే 5 5 25, ఇంకొక 5 30 పాసురాలతో కూడినటువంటి ఈ తిరుప్పావ ప్రబంధం అని. అంటే 6 5 అంటే 6 భాగాలుగా విభజించారు తిరుప్పావై ప్రబంధాన్ని. 6 భాగాలుగా విభజిస్తే మొదటి 5 పాసురాలు కూడా అవతారికగా చెప్పుకున్నాం కదా. మొదటి పాసురంలో అధికారి, ఈ వ్రతాన్ని చేయటానికి అధికారి ఎవరు అనేటువంటి విషయాన్ని, ప్రాప్యమేమిటి ప్రాపకమేమిటి, నారాయణనే నమక్కే పరై తరువానని చెప్పటం వల్ల ప్రాప్య ప్రాపకాలు అధికారి స్వరూపం చెప్పబడ్డాయండి. ఈ వ్రతం చెయ్యటానికి కావలసినటువంటివి ఏమిటి, అదే కృత్య అకృత్య వివేచనం అన్నారు కదా. ఏమిటంటే ఇవి చెయ్యాలండి, కొన్ని చెయ్యాలి. ఏది అడిపాడి పార్కడలు పయ్యత్తు ఎన్న పరమన అడిపాడి అనేటువంటిది చెయ్యవలసినటువంటిది. నాట్కాలే నీరాడి అని ఇలా చెయ్యవలసినటువంటి కృత్యాలు ఒక 3. మనం ఈ పనులు చెయ్యకూడదు, విడిచిపెట్టవలసినటువంటివి 3 అని కృత్యాకృత్య వివేచనాన్ని చేశారు 2వ పాసురంలో. 3వ పాసురంలో ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటి అనే విషయాన్ని 3వ పాసురంలో చెప్పింది అమ్మ. ఏమిటండి, వీళ్ళు కృష్ణానుభవాన్నే కదా కోరుకుంటున్నారు. కృష్ణానుభవాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఇంకా వేరే ఫలాన్ని ఏం కోరుకుంటారు కనుక అంటే, ఈ వ్రతం చేయటానికి అనుమతినిచ్చినటువంటి పెద్దలు వాళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చారు, వర్షం కోసం కదా. కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళకు కావాల్సినటువంటి ఫలం ఏమిటి, వర్షం. కాబట్టి ఇంతలాగా మనకి కృష్ణానుభవానికి అంగీకరించినటువంటి పెద్దలకి కృతజ్ఞతగా మనం వాళ్ళకు కావాల్సిన ఫలాన్ని కూడా కోరుకోవాలి కదా అని ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటయ్యా అంటే, పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అని. ఇహలోక సంపదలు పరలోక సంపదలు 2 కూడా వస్తాయని 3వ పాసురంలో చెప్పి, ఈ వ్రతం చేయటానికి అందరూ ఎలా సహకరిస్తారు, ఇతర దేవతలు కూడా, అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళ విషయంలో ఇతర దేవతలు ఎలా ఉంటారు అని మనకు అక్కడ చెబుతారు ఒక విషయం. కూరత్తాళ్వాన్ని ఒక ఇతర దేవతల్ని ఆశ్రయించేటువంటి స్వామి ఎవరో ఒక ప్రశ్న వేశారు కూరత్తాళ్వాన్ని. ఏమండి, ఇతర దేవతలు ఎవరైనా మీకు ఎదురొస్తే మీరు ఏం చేస్తారు అని అడిగారట కూరత్తాళ్వాన్ని. అప్పుడు ఏం చెప్పారు కోరేసులు, మీరు ప్రశ్న అడగడమే చాలా తేడాగా అడిగారండి. ఇతర దేవతలు ఎదురొస్తే మేమేం చేయటం కాదు, మేమెదురొస్తే వాళ్ళేం చేస్తారు అని మీరు ప్రశ్న వేయాలి అని చెప్పారట. ఆ రీతిగా ఇతర దేవతలంతా కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతుల విషయంలో ఇలా విధేయులుగా ఉంటారు. అందుకనే వరుణదేవుడు ఆజమజై కన్నా అని పిలుస్తుంది అమ్మ గోదాదేవి. ఎలా వరుణదేవుడు వచ్చాడు, మీ గోష్ఠికి ఏమేం కావాలో చెయ్యండి, చెప్పండి అని ప్రార్థించాడు. ఇదిగో పర్జన్య దేవుణ్ణి నిర్దేశిస్తుంది అమ్మ గోదాదేవి 4వ పాసురంలో. అలా ఆంతరార్థాలు చెప్పుకోవాలంటే స్వాపదేశార్థంలో ఆచార్యుణ్ణి అని చెబుతారు, ఆచార్యుని మేలుకొలిపారు అన్నట్లుగా. సరే, 5వ పాసురంలో ఒక గోపిక గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానమే 5వ పాసురం. మనం అనాదిగా ఎన్నెన్నో పాపాలు చేసినటువంటి వాళ్ళం కదా. అలాంటి పాపాలు చేసినటువంటి ఈవేళ ఏదో కొంచెం భగవంతుడు కృష్ణయ్య అనే ఒక ఆలోచన కలిగింది. ఇలాంటి మనం చెయ్యబోయేటువంటి వ్రతం చాలా గొప్పది. మనం పొందాలనుకునేటువంటి ఫలం ఏమిటి, కృష్ణానుభవం. అంత గొప్ప ఫలాన్ని పొందాలి అని మనం ఈ వ్రతం చేస్తున్నాం కదా.
ఆ వ్రతం చెయ్యాలనుకుంటే మనము పూర్వం చేసినటువంటి పాపాలు మనకి ప్రతిబంధకాలు అవ్వవా? మనం ఈ వ్రతాన్ని చివరి వరకు పూర్తిగా చేయగలుగుతామా? శ్రేయాంసి బహు విఘ్నాని అని, మంచి కార్యాలకి విఘ్నాలు అనేకం అంటారు కదా అని ఆ వేసినటువంటి ప్రశ్నకి సమాధానంగానే తూమలర్ తూవిత్తొഴുതു వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క పోయ పిజయం పొగుదరువాన్ నిన్ననவும் తీనిల్ తూసాగుం చెప్పు మాయనే చెప్పు మన్ను వడమధురైమైందనే చెప్పు అని ఆ నామాలన్నిటినీ చెప్పండర్రా. ఎప్పుడైతే మనం ఆయన యొక్క నామానుసంధానం చేస్తామో వెంటనే మనకున్నటువంటి పూర్వాఘాలు, ఉత్తరాఘాలు, ఆగామి ఉత్తరాఘాలు, ప్రారంధం అన్ని తొలగిపోతాయర్రా. తప్పకుండా మనం ఆ ఫలాన్ని పొందే తీరుతామని ధైర్యం చెప్పింది. అది అవతారిక. ఆ తర్వాత కథ మారి ఎలా ఉంటుంది? ఇప్పుడు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది పరమ భాగవతోత్తములని, జ్ఞానులైనటువంటి వాళ్ళని మేలుకొలుపుతోంది అమ్మ 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు. ఆ క్రమంలో 6వ పాసురంలో ఒక గోపికని మేలుకొలిపారు, పెళ్ళాయ్ యజుందిరాయ్ అంటూ. ఎవరి మహానుభావులు అంటే మనకి ఒక వేదవాక్యం, వేదం వల్లార్గళై కొండు విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పణిందు అనేటువంటి వేద వాక్యాన్ని అనుసరించి ఈ వ్రతం చేస్తోంది మన అమ్మ గోదాదేవి అని. అదిగో వేద జ్ఞానులైనటువంటి మహానుభావులను ముందుంచుకొనే మనం పెరుమాళని సేవించాలి అనే క్రమాన్ని బట్టి ఇదిగో ఈ 10 పాసురాల్లో కూడా 10 మంది భాగవతోత్తములని మేలుకొల్పుకుంటోందమ్మ. అందులో నిన్నటి పాసురంలో పెళ్ళాయ్ యజుందిరాయ్ అంటూ మేలుకొల్పితే, పెళ్ళాయ్ అంటే ఓ బాలిక, ఇంకా చిన్నపిల్లవి నువ్వు, నీకు ఆవిడ ఏమిటి ఇవాళ నిన్న మేలుకొల్పినటువంటి బాలిక యొక్క స్థితి? నూతనంగా భగవద్ అనుభవంలో ప్రవేశించినటువంటి అమ్మాయి. అందుకని ఆ అమ్మాయికి ఏమిటి, ఇప్పుడు లోపల పడుకున్నటువంటి వాళ్ళకి భక్తి తక్కువ అని అంటే చెప్పుకున్నాం కదా. వ్రతం చేయడానికి ఉద్యుక్తులై అందరూ రండి రండి అని పిలిస్తే కొంతమంది గోపికలేమో తెల్లవారుజామైంది వ్రతానికి స్నానానికి వెళ్ళాలని లేచొచ్చారట. కొంతమంది ఏమో లోపలనే అలానే పడుకొని నిద్రపోతూ ఉంటే, నిద్రపోతున్నటువంటి గోపికలని బయట మేల్కొని వచ్చినటువంటి వాళ్ళు మేలుకొలుపుతూ ఉంటారు. అనగానే నిద్రపోతున్నటువంటి వాళ్ళకి భక్తి తక్కువ, కృష్ణ పరమాత్మ విషయంలో ప్రేమ తక్కువ అని, లేదా మేల్కొని ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ ఎక్కువ, ఆ భక్తి ఎక్కువ అని చెప్పుకోవాలంటే కాదండి. భగవంతుణ్ణి అనుభవించేటువంటి వాళ్ళు గుణానుభవనిష్ఠులు అని, కైంకర్య పరులని 2 విధాలుగా ఉంటారు. లోపల పడుకున్నటువంటి వాళ్ళు గుణానుభవనిష్ఠులు, బయటకు వచ్చి అందరినీ మేలుకొలిపేటువంటి వాళ్ళు కైంకర్యనిష్ఠులు. అలా 2 రకాలు, ఇద్దరు 2 విభాగాలే తప్ప ఇద్దరికీ ప్రేమ సమానమే. అయినా వీళ్ళు చెయ్యబోయేది కృష్ణానుభవం కదండి. ఏదైనా ఒక ప్రేయుడు ప్రేయసి ఇద్దరు కలుసుకోవాలంటే ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ ఇలా అందరినీ నిద్రపోయే వాళ్ళని పోనివ్వచ్చు కదా. మీరు రండి అని వాళ్ళ తిరుమాళగలకు వెళ్ళి మరి తలుపులు కొట్టి మేలు కొలిపి వాళ్ళని కూడా గోష్ఠిలో కలుపుకొని వెళ్ళటం ఎందుకు అంటే, భగవద్గుణానుభవం అనేటువంటిది తుణైతేత్వం, సహాయంతో చేసేటువంటిది, ఒక్కళ్ళు చేసేటువంటి అనుభవం కాదండి అది. ఎందుకని ఏకస్వాదు నభుంజీత అని మధురమైనటువంటి పదార్థం ఒక్కళ్ళు అనుభవిస్తే ఏం బాగుంటుందండి. చక్కగా మైసూరు పాకు చేసుకున్నాం, నెయ్యి పోసి గుమగుమలాడుతూ ఉంటుంది. అది ఆ అనుభవాన్ని 10 మంది కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మైసూరు పాకు ఇలా వచ్చింది, ఎంత బాగా వచ్చింది, కరెక్ట్ పాకం వచ్చింది, నెయ్యి బాగా పడింది, పంచదార చక్కగా పడింది అని దాని యొక్క రుచులని ఆస్వాదిస్తూ తింటే ఎంత భోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఈ మైసూరు పాకు ఇంత బాగా వచ్చేసింది కదా, దీన్ని ఒక్కడనే కూర్చొని నేను గుటుక్కుమంటూ ఒక్కడనే కూర్చొని తింటామని ఇలా నోట్లో పెట్టుకుంటాం, ప్లేట్లో పెట్టుకొని ఎవరో వస్తారు, వీధి తలుపు కొడతారు, అమ్మో ఇప్పుడు ఎవరో వచ్చారు ఇది అని అలా భయపడుతూ తింటే దాని రుచులు ఆస్వాదించగలవా నువ్వు? ఆస్వాదించలేవు. అందుకని ఏకస్వాదు నభుంజీత, మధురమైన పదార్థాన్ని ఒక్కళ్ళు స్వీకరించకూడదనే శాస్త్రవాక్యం ప్రకారం ఏం చేయాలి? భగవద్ అనుభవం కూడా చాలా భోగ్యమైనటువంటిది కనుక అందరూ కలిసి చేసేది కనుక మేలుకొలుపుకుంటూ వెళ్తున్నారని ఒక అర్థము. అయినా భగవద్ అనుభవం అనేటువంటిది ఒక ఆనంద రస ప్రవాహం. ఆ ప్రవాహంలో కొత్తగా ఏదైనా ఒక ప్రవాహంలో మనం దిగి తీర్థం ఆడాలి అంటే ఒక్కళ్ళని దిగుతామా? కాదు. ఎలా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని మనందరికి అనుభవమే కదా. దేవప్రయాగలో దిగి తీర్థం ఆడాలి అంటే
అలకనందా నది తీర్థాల యొక్క వేగానికి ఒక్కళ్ళం వెళ్ళలేం కనుక, ఆ ప్రవాహానికి ఎదురీదలేం కనుక, అందుకని ఏం చేసాం అందరం ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని మెల్లిగా దిగి అక్కడ తీర్థం ఆడామా ఆడలేదా? ఇది కూడా భగవద్ అనుభవం అనేటువంటిది కూడా, ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను అనుభవించడం అనేటువంటిది కూడా ఒక ఆనంద రస ప్రవాహం. ఆ రస ప్రవాహంలో సామాన్యులమైన మనం కొట్టుకుపోవటం ఏమిటండి? సాక్షాత్తుగా రామచంద్రుడు కూడా భయపడిపోయాడు కదా ఆ రస ప్రవాహం. చెప్తారు కదా, మనం శ్రీరంగం వెళ్ళాము అంటే అక్కడ ఆమోద స్తంభాలని 2 ఉంటాయండి, వాటిని పట్టుకునే మనం పెరియ పెరుమాళని సేవించాలి. ఎందుకు? ఆ పెరియ పెరుమాళ యొక్క నేత్రాల నుండి జారు వారేటువంటి ఆనంద కృప అనేటువంటి ఒక ప్రవాహం వస్తూ ఉంటుందండి. ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోకుండా ఆధారంగా ఆమోద స్తంభాలను పట్టుకొని మనం సేవించాలండి అని మనం చెప్పుకుంటాం కదా. అలానే ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా రామచంద్రుడు కూడా ఏం చేశాట? ఈవేళంటే శ్రీరంగంలో ఉన్నాడు ఈయన, ఒకప్పుడు ఆయన తిరువారాధన పెరుమాళ్లే కదా ఆ పెరియ పెరుమాళ్ళు. ఏం చేశాడు? సహపత్న విశాలాక్ష నారాయణ ఉపాగమత్తని సీతాపిరాటిని వెంట తీసుకువెళ్ళలేదు, వెళ్ళాడు. సహపత్న విశాలాక్ష వెళ్ళాట రామచంద్రుడు నారాయణుడిని సేవించడానికి వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞానుసారం. ఎప్పుడు? రేపు ఉదయమే పట్టాభిషేకానికి ముందు నారాయణుని ఉపాసన చెయ్యాలి అని చెప్పి ఆ రాత్రి వెళ్ళాడు. ముందు రోజు వెళ్ళి సీతాపిరాటి మీద భుజం మీద ఇలా చేయి వేశాట. వెంటనే అసలే విశాల నేత్రి, అలాంటి ఆవిడ ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూసిందట. ఏ రామచంద్ర, ఇప్పుడా ఇలాంటి స్థితిలోనా నువ్వు నా భుజం మీద చేయి వేసేదన్నట్టు? కాదు సీతే, నాకు అలాంటి భావనలు ఏమీ లేవు, కానీ ఇప్పుడు నేను ఎందుకో తెలుసా నీ భుజం మీద చేయి వేసింది? ఆ పెరియ పెరుమాళ యొక్క ఆ కృపా కటాక్షంలో కొట్టుకుపోకుండా ఆధారంగా నీ భుజం మీద చెయ్యేశానమ్మా అని చెప్పాట రామచంద్రుడు. అలాంటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా తుణైతేత్వం సహాయం అవసరం కనుక లోపల పడుకున్నటువంటి గోపికల్ని, బయట మెలకు వచ్చినటువంటి గోపికలు ఒక్కొక్కళ్ళని మేలుకొలుపుకొని తమ గోష్ఠిలో కలుపుకొని బయలుదేరుతూ ఉన్నారు. నిన్న పడినటువంటి గోపిక పిల్లాయ్, చిన్న పిల్ల ఏమిటరా? నూతనంగా భగవద్ అనుభవంలో ప్రవేశించినటువంటి గోపిక గారు ఆవిడ. నూతనంగా భగవద్ అనుభవంలో ప్రవేశించడం వల్ల ఆవిడకి ఏమిటి? లేచి వస్తే, వీళ్ళు పిలవగానే లేచి వస్తే ఆ అనుభవాన్ని కోల్పోతానేమో అని భయంతో ఆవిడ లేచి బయటికి రావటం లేదు. అందుకని వీళ్ళు పిచ్చి పిల్ల. ఏమిటి? భగవద్ అనుభవం ఎప్పుడూ పూర్తి అనుభవం అనిపించుకుంటుంది అంటే మన నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్లుగా అడియారుగల్ కుషాంగల్ ఉడన్ కూడువదెన్నుగలో అని భాగవతోత్తములతో కూడి నిన్ను సేవించినప్పుడు కదా అది పరిపూర్ణమైన అనుభవము అని చెప్పినట్టు నమ్మాళ్ళ వారు కోరుకున్నట్లుగా, అప్పుడమ్మా ఇంతమంది భాగవతోత్తములు నీ ఇంటి ముందు నిలబడి నిన్ను పిలుస్తూ ఉంటే ఆ భగవద్ అనుభవంలో అలా ఉండిపోయావు కదా నువ్వు. ఆ అనుభవం అది భగవద్ అనుభవం ఎలా అనిపించుకుంటుంది? భాగవతులతో కూడే చెయ్యాలి భగవద్ అనుభవాన్ని అని నిన్నటి ఆ గోపిక గారిని మేలుకొల్పారు. ఈవేళ ఏం పిలుస్తారో పేయి పెన్నే అంటున్నారు. ఈవేళ లేపేటువంటి గోపిక గారిని ఎందుకన్నారు ఈ మాట మనం పాసరంలో చూద్దాం. కీసు కీసెండ్రు ఎంగుమానై ఛాత్తుం, ఇది 7వ పాసరం. ఈవేళ ఇంకొక గోపిక గారిని మేలుకొలుపుతున్నారు కదా. 10 మంది గోపికలని మేలుకొలుపుతున్నారంటే 10 మంది జ్ఞానులైనటువంటి మహానుభావులని మేల్కొలుపుకొని తమ గోష్ఠిలో చేర్చుకుంటున్నారు వీళ్ళు అనగా. నిన్న లేపబడినటువంటి మహానుభావులు పెరియాళ్వారు. మొదటగా అస్మద్గురుభ్యో నమః అన్నట్లుగా గోదమ్మ తమ తండ్రి గారైనటువంటి పెరియాళ్వార్లని మేల్కొలిపారు. ఈవేళ లేపబడేటువంటి మహానుభావులు ఇక్కడ ఆనైచ్ఛాత్తం కలందు పేసిన పేచిరవమన్నారంటే, ఆనైచ్ఛాత్తం అంటే భారద్వాజ పక్షులు. అవి అవి ఎక్కడ సంచరిస్తూ ఉంటాయంటే కేరళ ప్రాంతంలో. కాబట్టి కేరళ ప్రాంతంలో అవతరించినటువంటి కులశేఖర పెరుమాళని, కులశేఖర ఆళ్వాలని మేలుకొలుపుతున్నారు ఈ పాత్రంలో. కీసు కీసెందు ఎంగుమానైచ్ఛాత్తం కలందు పేచిన పేచ్చిరవం కేట్టిలయో పేయి పెన్నే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனருங்குழல் ஆயற்றிய மத்தினால் ஓசை படுத்தத்தை ரவங் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తిరవేలో రెంపావాయ్. నిన్న ఏం చెప్పారు? పుళ్ళుం సిలుమ్మినగాన్ పుళ్ళుం సిలుమ్మినగాన్
పక్షులు అప్పుడే లేస్తూ కలకలారావం చేస్తున్నాయమ్మా అని చెప్పారు. ఈవేళ కీచు కీచెండు ఎంగు ఆనైత్యాత్తన్ కలందు పేచిన పేచిరము, కీచు కీచుమంటూ ఆ పక్షులన్నీ ఆహార సముపార్జన కోసం బయలుదేరే సమయంలో ఒకదానితో ఒకటి అవి చెప్పుకునేటువంటి ఆ శబ్దాలు మీకు వినపడట్లేదా? కెట్టిలయో వినపడలేదా? పెయ్యిప్పెండే తెల్లవారింది లేచి రావమ్మా అంటే తెల్లవారింది అనడానికి గుర్తేమిటి అని అడుగుతామేమి? ఇదిగో కీచు కీచుమంటూ అంతటా ఆ భారద్వాజ పక్షులు చేరి ఇదిగో అవి ఎలా ఉంటాయి, సముపార్జన కోసం బయలుదేరే సమయంలో చెప్పుకునేటువంటి ఆ కబుర్లన్నీ నీకు వినపడట్లేదా? ఇదిగో తెల్లవారటం ఏమిటి, అవి ఆహారం కోసం కూడా బయలుదేరుతూ ఉన్నాయే అని. సరే, దాన్ని నేను గుర్తుగా అంగీకరించను అంటుంది లోపల పడుకున్న ఆవిడ. ఇంకొక గుర్తుని చెప్తున్నారు. కాసుం పెరప్పుం కలగలప్ప కైపేర్తు వాసనరం కుశల్ ఆయత్యర్ మత్తినాల్ ఓసైపడుత తైరరవం కేట్టిలయో. ఈ రేపల్లె అంటే ఎలాంటిది? ఎప్పుడు చల్లచిలికేటువంటి శబ్దం వినపడుతూ ఉండేటువంటిది. అదిగో తెల్లవారుజామున వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించేటువంటి గొల్లలంతా కూడా తెల్లవారుజామున లేచి తీర్థమాడి చక్కగా కొప్పులు ముడుచుకొని ఆ కొప్పుల్లో పూలను పెట్టుకొని చల్ల చిలుకుతూ ఉంటే ఆ చల్ల చిలికేటువంటి ఆభరణాల ధ్వని అదంతా కూడా అయితే మధ్యనాలు ధైర్యరవం కేటిలయో చల్ల చిలుకుతూ ఉన్నటువంటి ఆ చల్ల చిలికే శబ్దము నీకు వినపడట్లేదా? నాయిక పెణ్పిళ్ళాయ్, ఓ నాయకమణి, నారాయణన్ మూర్తి కేశవనై పాడవు నీ కేట్టే కేడత్యో. మేము ఆ నారాయణుని పాడుతూ ఉన్నప్పటికీ, కేశవుణ్ణి పాడుతూ ఉన్నప్పటికీ నీ కేట్టే కేడత్యో, నువ్వు ఇంకా అలా వింటూనే పడుకొని ఉన్నావా? తేజముడయాయ్ తెరా, ఓ తేజస్వరూపిణి తెరా, తలుపులు తెరవ్వమ్మ, లేచి మా గోష్ఠిలో ప్రవేశించు అని పిలుస్తున్నారు ఈ పాసంలో. కీసు కీసు ఎండ్రు ఊనేరు సెల్వట్టు உடல் பிறவியான் வேண்டேன் ஆனேரு ஏழ்வென்னான் அடிமை திறமல்லால் கூனேரு செங்கமிடத்தான் தன் வேங்கடத்து கூனேరు వాజుం కురుగాయి పిరప్పేనే. కులశేఖర ఆళ్వార్లది పెరుమాళ తిరుమతిలో పాసనం. కృష్ణ పరమాత్మ మదించినటువంటి 7 వృషభాలని జయించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎవరయ్యాను? తిరువేంగడముడయాను. ఆయనకి కైంకర్యం చేయటానికి ఇదిగో ఈ మాంసముతోటి సమృద్ధిగా ఉండేటువంటి ఈ దేహంలో పుట్టడానికి, ఈ అనిత్యమైనటువంటి సంపదని అనుభవించడానికి నేను కోరుకోనయ్యా చెప్తున్నారు కులశేఖరాలు వాళ్ళు తిరువేంగడముడయానుతోటి. ఏమని? నీ యొక్క దక్షిణావర్త శుభ శంఖం ఉన్నదా, దాన్ని ఎడమ చేతిలో అనాయాసంగా ధరించినటువంటి వాడివి కదా నువ్వు వెంకటాచలపతి. నీ యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి ఉన్నది కదా, ఆ పుష్కరిణిలో నివసించేటువంటి ఒక కొంగగా నాకు పుట్టించాలని ఆశపడుతున్నానయ్యా. కీచు కీచు అంటే కీచు కీచు అనే పక్షి కదా, కాబట్టి కులశేఖరాలు వారు ఏం కోరుకున్నారు? ఆ కొలనులో ఉండేటువంటి ఒక కొంగగా నన్ను పుట్టించవయ్యా. పక్షి అంటే చిన్నదనుకుంటున్నారేమో, మన ఆళ్వార్లు ఒక పక్షిగా అయినా నాకు జన్మనివ్వవయ్యా అని కోరుకున్నారట. అది కీచు కీచెండ్రు ఆనైచ్ఛాత్తం అంటే, ఆనైచ్ఛాత్తం అంటే చకోర పక్షి. ఇదేమిటి ఆనైచ్ఛాత్తం అనేది ఒక మలయాళ భాషలో ఉండేటువంటి పదం. ఇది తెలుగులో దీనికి భారద్వాజ పక్షి అని అర్థము. ఈ పక్షి మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన దానిగా చెప్తారు ఈ పక్షిని స్వీకరించడం మన పూర్వాచార్యులంతా. ఎందుకట? దీనికి గొంతులో నిటారుగా ఒక ఎముకుంటుందట. అందుకని అది నేల మీదకి వంచి తలను వంచి నీళ్లు తాగటానికి వీలు కాదు. ఎప్పుడు దాని తల పైకెత్తే ఉంటుందట. వర్షం పడితే ఏం చేస్తుంది అది? అని తన నోరు తెరిచి ఆ వర్షపు జలాన్నే తాగుతుంది తప్ప ఎంత దాహమైనప్పటికీ కూడా తల వంచి నీళ్లు తాగడానికి వీలు కాదు, తాగదు అది. అలా ఈ విధంగా వైష్ణవ ఆళ్వార్లు ఆచార్యులంతా కూడా అభిమాన స్థలాలకి దివ్య విదేశాలకి తప్ప ఇతర సన్నిధులకి వెళ్ళరు, పోకూడదు అంటూ. ఎలా కాలక్షేపం వినాలన్నా కూడా తెంగల్ వాళ్ళు చెప్పినటువంటి తిరుమణ్కాపు ధరించినటువంటి స్వాములు చెప్తేనే కాలక్షేపం వినాలి అని ఈ పక్షులు కూడా ఎప్పుడు మలయాళ దేశ ప్రాంతంలో తిరుగుతూ ఎగురుతూ ఉంటాయి. ఈ పాసనంలో కులశేఖర ఆళ్వాలను మేలుకొలుపుతున్నారు అని అక్కడ ఉన్నటువంటి పక్షుల్ని మేలుకొలుపుతోందట. పక్షుల్ని చెప్తోందట అమ్మ, ఆనైచ్ఛాత్తన్ పక్షి అని. అలానే
ఈ మలయాళ ప్రాంతంలో అవతరించినటువంటి వారు కదా ఎవరు, మన కులశేఖర ఆళ్వారు. వీరు అవతరించినటువంటి తిరువంజిక్కలం అనే దివ్యదేశంలో అదిగో వేలకుడి కృష్ణస్వామి వారు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఆళ్వార్లందరినీ ప్రతిష్ఠ చేశారట. పరాంకుశులు, నాదయాములు, యతివర్లు, వరవరములు వీళ్ళందరినీ ప్రతిష్ఠ చేశారు. ఆ కోవెల యొక్క తలుపులకి దశావతారాలని, కులశేఖర ఆళ్వార్లు పెరుమాళ్ళ తలుపులు ఎందు 10 మంది ఆళ్వార్లు, ఇలా స్వామి సన్నిధి తలుపుల్లో అష్టలక్ష్ముల్ని ఇలా చెక్కించి అంత వైభవంగా ఆ కోవెలని బాగుపరిచారు అని చెప్తున్నారు ఇక్కడ. అలానే కలందు పేసిన అంటే వీరిరువురు కలిసి వీరిరువురు పాశ్రములు ఒకే విధంగా ఉంటాయట. ఎవరివవి? ఇది கடை நின்னு அமரர் கடல் தொழுது நாளும் இடை நின்னு இன்பத்தராவர் புடை நின்ன நீர் ஓதமேனி நெடுமாலே నిన్ను అడియ్యారు ఓదవల్లార్ అవరు. గొప్ప వ్యామోహశీలి, నేల సముద్రం వంటి తిరుమేని ఛాయ కలిగినటువంటి ఓ స్వామి శ్రీహప్పతి శ్రీనివాస, నిన్ను చుట్టి ఉన్నటువంటి ప్రాకారపు వాక్యం నుండి పాదాలకు మొక్కి నిత్యము స్తోత్రం చేసి నిన్ను స్తుతించి దేవతలంతా కూడా స్వర్గ సుఖాలను పొందుతూ ఉంటారు. కానీ అసలు నీ యొక్క తిరువడిగళ్ళ వైభవాన్ని ఎవరయ్యా పూర్తిగా స్తోత్రం చేయటానికి సమర్థులు? కలందు పేసిన అంటే కలిసి చెప్పుకునేటువంటి వాక్కులు. ఏమిటది? మనం చెప్పుకునేటువంటి మాటలంటే ఆయన్ని స్తోత్రం చేయడమే. అది ఎవరికి సాధ్యం అవుతుంది కనుక ఎలాంటి వాళ్ళకు కూడా నీ యొక్క వైభవాన్ని చెప్పి పూర్తి చేయడానికి సామర్థ్యం లేదు అంటూ కలందు పేసిన అనేటువంటి దానికే ఇంకో మాట, పేసిత్తే పేసెలల్లాల్ పెరుమై వందు ఉణరలాగాదు ஆசெத்தார் தங்கட்கல்லால் அரியலாவானு மல்லன் மாசெத்தார் மனத்துடானே வணங்கினாம் இருப்பதல்லால் பேசத்தான் ఆవదుండో పేదై నెంజే నీ సొల్లాయ్. ఎలాంటి వాళ్ళు మన ఆడవాళ్ళంటే పేసిస్తే పేసువారు, చెప్పినదే చెప్తారు. వేదం చెప్పిందే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిందే వేదం చెప్పిన దాన్ని ఆడవాళ్ళు చెప్తారు. మొదట ఆడవాళ్ళు చెప్పింది ఏదైతే ఉన్నదో చివరి ఆడవాళ్ళ వరకు కూడా అదే మాటను తప్ప మనం ఇంకొక భావాన్ని ఇంకొక భావం మనకు అక్కడ కనపడదు. అదిగో వేదాలు చెప్పినవే దేవతలు చెప్పారట, దేవతలు చెప్పినవే ఋషులు చెప్పారట, ఋషులు చెప్పినవే ఆళ్వాళ్ళు చెప్పారట. అలా ఆళ్వాళ్ళు సాధించినటువంటి దాన్నే వివరిస్తున్నటువంటి వాడు మన పూర్వాచార్యులు అంటూ దాన్నే మనకి కాలక్షేపం చెప్పేటువంటి స్వాములు కూడా ఆ విషయాలు తప్ప వేరే విషయాలు ఎవ్వరూ చెప్పలేరండి. అందుకని దీనికి పేసిస్తే పేసు ఏకకంఠరగాళ్ళు అంటారు మన ఆడవాళ్ళని. సొన్నదై సొల్లుం కిలిపెళ్ళై అంటారు. మనం ఒక మాట చెప్తే దాని మళ్ళా తిరిగి అదే రీతిగా పలుకుతుంది కిలి. అలాంటి సంప్రదాయం, అందుకనే దీనికి కిలి సంప్రదాయం అని పేరు కూడా ఉన్నది. ఈ సంప్రదాయానికి మనం ఆ చిలకకి ఏమి నేర్పించామనుకోండి అదే పలుకుతుంది. అలానే మన తెన్నాచార్య సంప్రదాయానికి చెందిన వాళ్ళందరూ కూడా పెద్దలు ఏదైతే చెప్పారో ఆ విషయాలని మళ్ళా చెప్పుకుంటారు. అందుకని కలందు పేసిన పేచ్చరవం పెద్ద శబ్దం. మిన్ననయ్యా நுண்ணிடையார் உருப்பசியும் மேனகையும் அன்னவரதம் பாடலொடும் ஆடலவை ஆதரேன் தென்னவென ஒண்டினங்கள் பண்பாடும் வேங்களத்துள் అన్ననయ పొర్కువడా అరుంధవత్తనావేనే. ఇది కూడా కులశేఖర ఆళ్వారదే అయి ఉంటుంది. మెరుపు లాంటి సన్నను నడుము కలిగినటువంటి ఓర్వశి, రంభ, మేనక, తిలోత్తమ అనేటువంటి దేవకన్యలు, గంధర్వ కన్యలు, కిన్నర స్త్రీలు, కింపురు స్త్రీలు ఎవరైనా కానీ వీళ్ళ యొక్క పాటలు ఆటలు ఇవన్నీ నాకేమో ఆదరం కాదయ్యా చెప్తున్నారు కులశేఖరులు. వాటిని అసలు నేను వినను, ఆలకించను. ఓ వెంకటాద్రీశ, నీలాగే సాటి లేనటువంటి ఆనంద నిలయ విమాన స్వర్ణ శిఖరాన్ని ఎప్పుడు సేవించి ఎల్లప్పుడూ సేవించాలి. గానం చేసి తుమ్మెదల వలె పాడునటువంటి తపోనిష్ఠుణ్ణి కావాలయ్యా. ఇదిగో ఈ రంభా, వరుసి, మేనక అవన్నీ నాకు అవసరం లేదు. నేనేం చేయాలి? ఆనంద నిలయ విమాన స్వర్ణ శిఖరాన్ని ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి. ఎప్పుడూ గానం చేస్తే తుమ్మెదల్లాగా పాడుకుంటూ
ఉండే నీ యొక్క వైభవాన్నే పాడుకునేటువంటి తపోనిష్ఠుణ్ణి కావాలి అని కోరుకున్నారట. పేచ్చరవం అంటే పెద్ద శబ్దం అంటే మాట్లాడటం. అది ఏ మాటలు మాట్లాడాలి? నేను నీ యొక్క శిఖరాన్ని పాడేటువంటి తపోనిష్ఠుణ్ణి ఆ అనుభవం కావాలయ్యా. కేట్టినయో వినలేదా? వానాడుం మామది పోల్ వెంకొడైకి మన్నవరదం కోనాగి వీத்திருந்து கொண்டாடும் செல்வரியேன் தேனாறு பூம்சோலை திருவேங்கடமலைமேல் కానారాయ్ పాయం కరుత్తుడయనావేనే. ఇది కూడా కులశేఖరాలు వాళ్ళు పెరుమాళ తిరుమతిలోదే. ఆకాశాన్ని పాలించేటువంటి చంద్రుడిలాగా వెండి గొడుగు కింద ఏకఛత్రాధిపతిగా సామంతరాజులకి రాజులకు కూడా చక్రవర్తి అని కొనియాడేటువంటి ఆ రాచరికం నాకు వద్దయ్యా అంటున్నారు కులశేఖరాలు వారు. మరి ఏం కావాలయ్యా మీకు ఆల్వారే అంటే? తేనె నిండినటువంటి పుష్పాలు గల తిరుమల కొండ, ఆ కొండ మీద అడవి వాగులు ఉన్నాయా? అవి అలాగా అడవి వాగుల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే గోవిందా 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 అని శబ్దిస్తున్నాయా ఈ అడవి వాగులు అనేటట్లుగా ఒక విధమైన ఘోష చేస్తూ ప్రవహిస్తూ ఉంటాయి కదా జలపాతాలన్నీ కూడా. సెలయేళ్ళు జలపాతాలు, ఆ జలపాతంగా కావాలయ్యా నేను అనేటువంటి అభిప్రాయం కలవాడిగా ఉండాలి నేను. పాపనాశనము ఆకాశ తీర్థంలాగా జలమైపోవాలి. శ్రీవారి తిరువారాధన అభిషేకానికి ఉపయోగపడాలి నేను అని ప్రార్థిస్తున్నాను. అంటే ఏకఛత్రాధిపత్యం చేసేటువంటి ఆ రాచరికం నాకు వద్దయ్యా. తిరుమల కొండ మీద ప్రవహించేటువంటి ఒక జలపాతం, అందులో ఉన్నటువంటి తీర్థం కావాలి, లేదా పాపనాశనంలోనూ ఆకాశగంగల్లోనూ తీర్థంగా అవ్వాలి. అలా అయి శ్రీవారి యొక్క తిరువారాధనకి అభిషేకాలకి ఉపయోగపడాలని ప్రార్థిస్తున్నానయ్యా అని. అంటే ఆయన యొక్క శ్రీపాద తీర్థంగా నేను అవ్వాలయ్యా అని నా ఈ ప్రార్థనా శబ్దం. ఏ శ్రీనివాస కేట్టిలయ్యో నీకు వినపడలేదా అని అడుగుతున్నారు కులశేఖరులు. పేయి పెಣ್ಣే అంటే పిశాచ పిల్ల అని, దెయ్య పిల్ల అని అర్థం అనమాట. పేయరే ఎనక్కు యావரும் யானும் ஓர் பேயனேயவர்க்கும் இது பேசியன் ஆயனே அரங்கா என்று அழைக்கின்றேன் పేయనాయ్ ఒజిందేన్ ఎంపిరానుకే. ఇది కులశేఖరులదన్నా అయి ఉండాలి, పెరియాళ్ వాళ్ళదన్నా అయి ఉండాలి. ఇది ఏం చెప్తున్నారు ఇందులో? పేయరేయనక్కు యావరు, అందరూ నా దృష్టిలో అందరూ పిచ్చోళ్ళు, వాళ్ళ దృష్టిలో నేను పిచ్చోడిని. అది ఏం చెప్పేది. ఈ లోకులంతా పిచ్చోళ్ళలా కనబడుతూ ఉన్నారే, ఎందుకు పిచ్చివాళ్ళలా కనబడుతున్నారు ఆళ్వార్లకి అంటే, ఉదయం నిద్ర లేచింది మొదలు తిండి, బట్ట, పదవి, ద్రవ్యం, కీర్తి, వీటి కోసమే కదా వీళ్ళు పాటలు పట్టడం, కష్టపడటం. ఒక్క రోజుకి 1440 నిమిషాలు ఉన్నాయి కదా, అందులో ఒక్క నిమిషమైన మనసారా మనస్ఫూర్తిగా గోవిందా రంగా నారాయణ రామ కృష్ణ శ్రీహపతి వరద వెంకట కృష్ణ పార్థసారథి పరాంకుశ పరకాల యతిరజ అసగీయ మనవాళ మాముని అస్మదాచార్యాన్ని స్మరించరు కదా వీళ్ళు. ఇలా ఈ 13 నామాలు చెప్పడానికి ఒక్క నిమిషం చాలు కదా. ఇంత మాత్రంగా కూడా పలకరే. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తని భుజించవచ్చును కదా, అది కూడా చెయ్యరే. మరి వీరికి జన్మ కడతేరడం ఎట్లానే ఎలానే ఆలోచన లేదే, ఇలా పిచ్చివాళ్ళుగా ఉన్నారే అని దాసుడు తలుస్తున్నాను అని. వాళ్ళకి నేను పిచ్చివాడిని, నాకు వాళ్ళు పిచ్చివాళ్ళు. ఎందుకని? ముకుందమాలలో గుష్యతే, వాళ్ళ దృష్టిలో నేను పిచ్చివాడిని ఎందుకు అవుతానో చెప్తున్నారు కులశేఖరులదే. ఇదైతే గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. చేర, చోళ, పాండ్య ఈ దేశాలన్నిటికీ రాజుగారు కులశేఖరులు. ఎప్పుడు రంగయాత్రకు బయలుదేరుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దాసులము అని శిరస్సుతో నమస్కరిస్తాము అన్నట్లున్న దాసుడు. శ్రీరంగానికి వెళ్ళాలి, అక్కడ దాసులతో కలిసి రంగనాథుడికి మంగళాశాసనం చెయ్యాలి, తిరుమలలో ఏదైనా జన్మెత్తాలి, వరదా అని కంచిని సేవించాలి, శ్రీరామ కృష్ణ అని తహతహలాడుతూ ఉన్నటువంటి నన్ను చూసి ఇదేమి పిచ్చి మాలోకం అండి, ఇన్ని రాజ్యాలకు రాజయ్యుండి కూడా దర్బారుగా సంస్థానంగా సుఖభోగాలు అనుభవించకుండా దేవుడు, గుడి, గోపురం, భాగవతులు, నామ సంగీతం అని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడేమిటి ఈయన అని ప్రజలంతా నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారయ్యా.
హే శ్రీనివాసరంగా, హే ఉపకారక, నా మొర ఆలకించవయ్యా. ఆ కాలంలోనే అలా ఉన్నది ఆళ్వార్ల స్థితి. ఈ కాలంలో ఇంక చెప్పాలా? అప్పుడే ప్రజలంతా అలా ఉన్నారు, వాళ్ళు నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారని ఆళ్వార్లు చెప్పారంటే, మరి ఇప్పుడు మనకెన్నెన్ని కాలక్షేపానికి టీవీలు, సీడీలు, రికార్డులు, సినిమాలు, నాటకాలు, సీరియల్స్ ఇవన్నీ ఉంటే, ఇంకా ఆదివారం వస్తే విహారయాత్ర, సుఖభోగగా హోటల్స్ లో మీల్స్ ఇవన్నీ ఉంటే, ఇంకా ఇప్పుడు ప్రత్యేకంగా మనని పిచ్చివాళ్ళని భావించడానికి వేరే కారణాలు కావాలా అంటున్నారు. తర్వాత వెరువాదాల్వాయ్ వెరువి వేంగడమే వేంగిడమే ఎంగిన్నాళాల్ மறுவாளால் என் குடங்கால் வாழ் நெடுங்கந்துயில் மறந்தார் வண்ணார் கொண்டல் உருவாளன் வானவர்தம் உயிராளன் ஒளி திரை நீரு பொவ்வம் கொண்ட திருவாளன் என் மகளை செய்தனகள் ఎంగనం నాన్ సిందిక్కేనే. పేరే పిచ్చి, వాళ్ళ దృష్టిలో నేను పిచ్చిదాన్ని కదా, అలానే ఇది నమ్మాళ్ళ వాళ్ళ పాసులని చెబుతున్నారు. ఓ తల్లులారా, ఈవిడెవరో తెలుసా? మా కుమార్తె, పరకాల నాయికి. ఈవిడ ఎలా ఉంటుంది? ఎవ్వరికి భయపడకుండా అంటే ఎవ్వరు నిందిస్తారని భయం లేదు ఈ అమ్మాయికి. ఎప్పుడు వెంకటాద్రి అంటూ ఉంటుంది, తిరుమల వాస అని పలవరిస్తూ ఉంటుంది. నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే పడుకోదు, కూర్చోబెట్టుకుంటే కుదురుగా చక్కగా అమరికగా కూర్చోదు. విశాలమైనటువంటి నేత్రాలు, మిరుమిట్లు కలుపుతూ కాంతి కలిగినటువంటి నేత్రాలు. ఆ నేత్రాలకి నిద్ర అనేదే మర్చిపోయింది. తుమ్మెదల్లాగా ఆకాశంలో సంచరించేటువంటి కారుమేఘం లాంటి వర్ణం కలిగిన వాడు, నిత్యసూరులకు ప్రాణభూతుడు, అలల చేత శబ్దించే ఘోష కలిగినటువంటి క్షీరాబ్దిలో పుట్టినటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడు, ఆయనే పెరుమాళ్ళు, ఆ రంగనాథుడు. నా బిడ్డకి ఏం చేసినో అని నేను తలుస్తున్నాను. ఎప్పుడు ఇంకో ధ్యాసే లేదండి ఈ అమ్మాయికి. ఎప్పుడు అదిగో ఆయన్నే తలుచుకుంటూ ఉంటుంది. అందుకని పేయి పెన్నె అంటే పిచ్చి. ఇదిగో మా అమ్మాయికి పిచ్చి. మరి మా అమ్మాయిని ఏం చేశాడో ఏమిటో ఆయన పెరుమాళ్ళు అంటూ, కాసుం పెరప్పుం గొల్లలు వేసుకునేటువంటి ఆభరణాలు, అచ్చుత్తాళి అమైత్తాళి, అవేమిటి? గొల్లలకి జాతి ఉచితమైనటువంటి ఆభరణాలు అంటూ, లక్ష్మీకాసుల దండ, శ్రీవారికి ఎల్లప్పుడూ ధరింపచేసేటువంటి స్వర్ణలక్ష్మీహారం, వ్యాఘ్రనఖం అంటే పులిగోరు గొలుసెము అను ఆభరణాలు, కామధేను అనే హారం, మకరకంటి, విష్ణు సహస్రనామహారం మొదలైనటువంటివి. అంటే వాళ్ళకి గొల్లలకి ఆభరణాలు, ఇగో తిరువేంకటమణయానికి ఈ ఆభరణాలు ఎప్పుడు ఉంటాయంటూ, செங்கமலக்கடலில் சித்தி எதழுபோல் விரலில் சேரிதெகழ் ஆழிகளும் கிங்கிணியும் அறையில் தங்கிய பொன்வடமும் தாளனன் மாதுளையின் பூவடு பொன்மணியும் மோதிரமும் கிரியும் மங்கள ஐம்படையும் தோள்வளையும் குழையும் மகரமும் வாளிகளும் சுட்டியும் ஒத்திலகா எங்கள் கொடிக்கரசே ஆடுக செங்கீரை ఏజులకం ఉడయాయ్ ఆడుగాడుగవే. ఇది పెరియాళ్వారు తిరుమలలో యశోదాపిరాట్టి భావనతో చెప్పేటువంటి పాసురాలు. ఏం ఆభరణాలు? శ్రేష్టమైనటువంటి లేత ఎరుపు తామర లాంటి పాదాలు, చిన్న రేకులు లాంటి తామర రేఖ లాంటి వేళ్ళు, వాటితో ప్రకాశించేటువంటి మట్టెలు, చిరు గజ్జెలు, నడుముకి కట్టినటువంటి బంగారు మొలతాడు, కాడగలగనటువంటి మంచి దానిమ్మ పువ్వు పండు వంటి బంగారు పువ్వు, స్వర్ణ ఉంగరము, పగడాల హారము, మంగళకరమైన పంచాయుధాలు, భుజ కీర్తులు, కర్ణాభరణాలు, కమ్మలు, తొంగటాలు, మకర కుండలాలు, చెవి బావిలీలు అంటే చంపస్వరాలు అంటే అవి, పాపిట పథకం ప్రకాశిస్తూ ఉంటే, మా గొల్ల కులానికి రాజా సెంగీరాట ఆడటానికి రావయ్యా అని పిలుస్తోందట యశోదా పిరాటి. అలానే 7 లోకాలని వేలేటువంటి నా స్వామి, నువ్వు ఆడుతూనే సేవ సాధించవయ్యవో శ్రీనివాస. నువ్వు కుంభనర్తకుడు, కుండల దొంతలు పుచ్చుకొని ఆడటం తెలుసు కదా నీకు, అలా ఆడవయ్యా అన్నారట. ఆడవ అని చెప్తున్నారు ఈ పాసన. కలగల పక్కై పేర్తూ, అలా ఆభరణాల శబ్దం కలగల్లాడుతూ ఉంటే, కై పేర్తూ చిలికి ఇలా బలంగా దించి కవ్వాన్ని అందులో, ஆரங்கெட பரநண்பர் கொள்ளாறு என்னு அவர்களுக்கே வாரங்கொடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீரங்கெடுத்த செங்கோல் கொல்லி காவலன் வில்லவர்கோன்
சேரன் குலசேகரன் முடிவேந்தர் శిఖామణియే. గలగలప్ప కైపేర్తు అనే పదానికి ఎక్కడ చేరుస్తున్నారో చూద్దాం. కులశేఖర పెరుమాళ్ళు తమ తిరువారాధనకి కొంతమంది భాగవతులను కూడా పిలిపించి తిరువారాధన చేస్తూ ఉండేవారట. ఏదో అవసర రాత కార్యం పడింది, తిరువారాధన కాగానే తిరుక్కాపులు మూయకుండానే వెళ్ళిపోయారు. ఇదే అదనుగా చూసుకొని మంత్రులు ఏం చేశారు, ఆ నగలన్నీ తస్కరించి ఆ దొంగతనాన్ని భాగవతుల మీద మేపారు. మేపారు కాదు, మోపారు. ఎంత భాష ఇది! కులశేఖర ఆడవాళ్ళు నమ్మలేదు ఈ విషయాన్ని. భాగవతులు అలాంటి పనులు చేయరండి, ఇది అసత్యం అని వాదులాడారు. కానీ మంత్రి, సేనాపతి వీళ్ళందరూ కూడబలుకొని సేవకులు చేసింది దొంగతనం కాబట్టి వారందరూ కుమ్మక్కైపోయి భక్తుల మీద ఆ నిందని మోపారు. అప్పుడు రాజుగారు ఒక కుండను తెప్పించి కాలకోట విషసర్పం తెప్పించి కైపేర్తు లోపల చేయి పెట్టారనే దానికి అందులో ఉంచి ఒక బంగారు ఉంగరం వేసి ఆ కుండ మూతికి ఒక బట్ట కట్టి వాళ్ళు దొంగతనం చెయ్యలేదు, ఇది సత్యమని ఆ కుండలో చేయి పెట్టి ఉంగరాన్ని పైకి తీశారు. ఒక కుండను కాలు తెప్పించి ఇందులో ఆ విధంగా మంత్రుల్ని చేయమంటే భయపడిపోయారు. అప్పుడు మంత్రి, సేనాపతి, సేవకులను దోషులుగా తెలుసు కదా కులశేఖర ఆళ్వారు భాగవతుల లాంటి పనులు చెయ్యరు అని. ఆ పామున్న కుండలో చేయి పెడితే అది ఆ పాము ఆళ్వారని ఏం చేయలేదు, కానీ చెప్పినటువంటి మంత్రులను పెట్టమంటే వాళ్ళు భయపడిపోయారు కాబట్టి వాళ్ళే దోషులని గుర్తించారు. అలా చెయ్యి కలగలప్ప కై పేర్తు చెయ్యి పెట్టారు, జొనిచారు అందులో అని చెప్పడానికి ఈ కథ చెప్తున్నారు. வாசனரங்குழலாயச்சியார் மத்தினால் ஓசைப்படுத்தத்தையேர் கண்டை ஒன்கண் மடவாள் வருத்தி கீழ் அகத்துத்தயிர் கடைய கண்டு வல்லை நானும் கடைவனென்னு கள்ள விஜய விஜித்துப்புக்கு வண்ணமர் பூங்குழல் தாழுந்துலாமா வான்முகம் வேற்பா செவ்வாய் துடிப்பா தன் தயர் கடைந்திட்ட வண்ணம் தாமோதரா மெய்யறிவன்னானே. గోవిందా కైపేత్తు వాసనరంకుశల్ అన్నారు కదా, పరిమళించేటువంటి కేశపాశాలు కలిగిన ఆయిత్యర్ గొల్లలు మత్తినాలు ఓసేపడుతా కవ్వంతో ఆ చల్ల చిలుగుతూ ఉన్నటువంటి ఆ శబ్దము, పెద్ద శబ్దం. హే గోవిందా, దామోదర, చేప లాంటి నేత్రాలు కలిగిన అని చేప వంటి నేత్రాలు కలిగినటువంటి అందమైనటువంటి గోపిక తిరుమాడిగలో పెరుగు చిలుకటం చూసి గోవిందా దామోదర అని ఆవిడ వాళ్ళ ఇంట్లో పెరుగు చిలుక్కుంటూ ఉన్నది. అప్పుడు ఏం చేశాడు ఈయన, వెళ్ళి నేను కూడా చేరి చిలుకుతానమ్మా అన్నాడు. అప్పుడు నీకు పని శీఘ్రంగా అవుతుందని పలికి చిలిపి చూపులతోటి కనుసైగలు చేశావు కదా, అందమైనటువంటి ఆమె కురుల్లో వచ్చేటువంటి వాసన తేనె అనుకొని తుమ్మెదలంతా కూడా ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయ్యా. ఆమె అందమైనటువంటి ముఖం చిలకటం వల్ల కలిగిన శ్రమతోటి శ్వేద బిందువులాగా ఉన్నటువంటి దాన్ని దొండ పండు లాంటి అదరాల వణుకు ఆ చల్లని పెరుగు నువ్వు చిలుకుతూ ఉంటే కుంటె చూపులు చూస్తూ నేను అన్నిటినీ చేసినవన్నీ నాకు నిజంగా తెలుసయ్యా అంటోంది ఒక గోపిక గారు. అది ఏం చెప్పాడు ఇక్కడ, ఒక ఆవిడ చల్ల చిలుక్కుంటూ ఉన్నది, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను కూడా నీకు సాయం చేస్తానని చెప్పాడు. అదిగో చల్ల చిలికేటువంటి పెద్ద శబ్దం అన్నారు కదా, అందుకని ఈయనే చల్ల చిలకటానికి ఉద్యుక్తుడైనటువంటి సన్నివేశం చెప్తున్నారు. ఏం చెప్పాడు, ఇలా వచ్చి చల్ల చిలికి కనుసైగ చేసి నేను కనుక చిలికితే నీకు తొందరగా అయిపోతుందని కనుసైగ చేశాట. ఆ తర్వాత ఎందుకు, ఆవిడ యొక్క కేశపాశాల్లోంచి వచ్చేటువంటి పరిమళాలని ఆస్వాదించడం కోసమని ఈయన. ఎలా ఆవిడ యొక్క కురుల్లో వచ్చేటువంటి ఆ పరిమళాలను చూసేట తుమ్మెదలు ఇక్కడ ఏమి ఈ పుష్పాల్లో తేనె ఉన్నది అని ఆస్వాదించడం కోసం తుమ్మెదలన్నీ తిరుగుతూ ఉంటాయట. అలాంటి కేశపాశాలు కలిగినటువంటి అమ్మాయితోడి చేరి చల్ల చిలికావు కదా నువ్వు అంటూ అరవంకేటిలయో, ఆ శబ్దాన్ని నువ్వు వినలేదా అంటూ పదం మీద అర్థం కాకుండా ఆ పదానికి వచ్చే అర్థం ఏమిటి అంటూ ఆ అర్థానికి ఇంకొక పదం ఏమి, ఆ పదానికి ఇంకో అర్థం ఏమిటని తెలుసుకొని ఇక్కడ ఈ పదానికి అర్థం చెప్పడం. మహిషి అన్నారు,
நாயக பெண் பிள்ளாய் உறவு சுத்தமென்னு ஒன்னில்லா ஒருவன் உகந்தவர் தம்மை மண்மிசை பிறவியே கெடுப்பான் அது கண்டு என் நெஞ்சம் என்பாய் குறவர் மாதர்களோடு ஒன்று குறிஞ்சி மருதை இசை பாடும் வேங்கடத்து அரவநாயகர்க்கு இன்று అడిమై తుజిల్ పూండాయే. ఏ మనస్సా, వెంకటాద్రి ధర్మనాయకుడికి బంధువులు, చుట్టాలు, జ్ఞాతులు అని ఎవ్వరూ లేని అద్వితీయుడమ్మా ఆయన. తమ విషయంలో ప్రీతి చూపించినటువంటి వాళ్ళకి జన్మలు పోగొట్టేటువంటి వాడు. కిరాత ఆటవిక స్త్రీలతోటి తుమ్మెదల ఝంకారం కురుంజి రాగాన్ని తిరుమలలో పాడుతూ ఉన్నాయి. అటువంటి నాయకుడికి దాసత్వ కైంకర్యాన్ని చేసి తరించావు కదా అని మనసుని కొనియాడుతాడు. నాయక పెన్ పిల్లాయ్ అన్నారు కాబట్టి ఈయన్ని కూడా నాయకుడు అని ఎవరైనా ఆళ్వార్లు అన్నారంటే అదిగో ఈ పాసురంలో అన్నారు, అందుకని ఆ పాసురాన్ని ఇచ్చారు. అంతేకాదు ఆనాల సెల్వత్తు అరంబయరుగల్ తరతూ తరసూష వానాళుం సెల్వముం మన్నరసం యాన్ వేండేన్ தேனாறு பூம் சோலை திருவேங்கடத்துணையில் மீனாய் பிறக்கும் విధియుడయ్యే నావేనే. ఇది ఎందులోది కులశేఖర ఆళ్వార్లన్నాడు ఊనేరు సెల్వత్లో. తాత్కాలికంగా చెడనటువంటి సంపదలు రంబాదులు తనని పరివేష్టించి చుట్టుకొని ఉండగా, రంబాదులంతా చుట్టుకొని ఉండగా దేవలోకంలోని సంపదను, దేవేంద్రుల యొక్క పదవిని, ఈ భూలోక రాజ్య పరిపాలన చక్రవర్తి పదవిని దాసుడు కోరడయ్యా. ఇవన్నీ కూడా దాసుడికి ఇలాంటివి ఏం అక్కర్లా. ఇంద్ర పదవి అక్కర్లా, ఆ పరిచారకులక్కల్లా వాళ్ళ సేవలు ఏం అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? తేనె సవించేటువంటి పూల తోటలు కలిగినటువంటిది వెంకటాచలం. ఆ వెంకటాచలంలో సెలయేళ్ళు, ఆ సెలయేళ్లలో చెరువుల్లో పెద్ద చిన్న చిన్న చేపలు. నేను ఒక చిన్న చేపగా జన్మించేటువంటి భాగ్యం నాకు కావాలయ్యా అని కోరుకుంటున్నారట ఆళ్వార్లు. అలా నారాయణన్మూర్తి అందు ఉలగమళందానై உகந்து அடிமை கண் அவன் வழி செய்யா தென்னலும் திங்களும் மூடரத்து என்னை நலியும் முறையை அறியேன் இன்னு இக்காவில் இருந்திருந்து என்னை அலர்த்தாதே நீயும் குயிலே இன்னு నారాయణనే వరక్కువాయే ఇంగు ఇత్తై నిన్ను తురప్పన్. ఏ కోకిల, నారాయణన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? నారాయణన్ మూర్తి అనే పదానికి ఏ కోకిల, అన్ని లోకాల్ని కొలిచినటువంటి వాడిని ఆశించి కైంకర్యం చేయతలంచినటువంటి నన్ను మైపరపించి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా. ఈ దక్షిణ ఆయన ఆశ్రయించాను, కైంకర్యం చేయాలని భావించాను, కానీ నన్ను మైమర్పించి అక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఈ దక్షిణ పిల్లవాయువులు పూర్ణచంద్రుడితోటి చేరి విరహతాపాన్ని కలిగించి నన్ను బాధ పెడుతూ ఉన్నది దక్షిణపు గాలి. నువ్వు నా పూల తోటలో ఉండి నా చేత పెంపబడినటువంటి చిలకవి కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు నువ్వు చక్కగా కుయ్యాలి. ఓ కోకిల, నువ్వు బాగా అందంగా కుయ్యాలి. నీ యొక్క కోతలు విని కోకిల కోతలకి ఆ నారాయణుడు ఇక్కడికి రావాలి. అలా వస్తే సరే, లేకపోతే నిన్ను ఇక్కడి నుంచి తరిమేస్తాను ఓ కోకిల అంటుంది నాయకి కోకిలతోటి, తాను పెంచినటువంటి కోకిలతోటి. துளங்கு நீன்முடி அரசரதம் குரிசில் தொண்டை மன்னவந்தின் திரள் ஒருவர்க்கு உளங்கொள் அன்பினோடு இன்னருள் சுரந்து அங்கொடு நாழிகை ஏழுடன் இருப்பா வளங்கொள் மந்திரம் மத்தவர்க்கு அருள் செய்தவாறு அடியேன் அறிந்து உலகம் அளந்த பொன்னடியே அடைந்து உயர்ந்தேன் అని పొజల్ తిరువరంగ తమ్మానే. ఈ పాసురం అంట చాలా గొప్ప పాసురం అంట. నాలాయన దివ్య ప్రబంధాల్లో ఉన్న పాసురాల్లో చాలా శ్రేష్టమైనటువంటి పాసురం, ఉన్నతమైనటువంటి పాసురం. అని ఎవరు పాడారు ఈ పాట అంటే తిరుమంగయాళ్వార్ల యొక్క ఇళంకిళి. తిరుమంగయాళ్వారు పాడినటువంటి పాట. పామాలై ప్రాకారం కైంకర్యం అంటే పాటలని అందించారు పెరుమాళకి, ప్రాకార కైంకర్యాలు రెండూ చేసినటువంటి వారు తిరుమంగయాళ్వారు. అందులో చెప్పబడినటువంటి విషయం ఏమిటయ్యా అంటే అష్టాక్షరి తిరుమంత్ర వైభవం. పాసురం పొందినటువంటి స్థలం ఏమిటయ్యా అంటే శ్రీరంగం.
అలా ఈ పాసుర సారార్థం ఏమిటయ్యా అంటే, ఏడు కొండలవాడు అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాసురం. పాసురం పాడినటువంటి వారు ఇళంకిలి అని చెప్పబడే తిరుమంగయ్య ఆళ్వారు పాడినటువంటి పాటల మాలిక ఉన్నది, ప్రాకార కైంకర్యం రెండూ చేసినటువంటి వారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఇందులో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే అష్టాక్షరి మహామంత్రము. ఆ అర్థాన్ని పొందినటువంటి స్థానం ఏమిటయ్యా అంటే శ్రీరంగం. అంటే ఈ పాసుర సారం ఏమిటయ్యా అంటే, ఏడు కొండలవాడు తిరుమలలో తిరుమంత్రం యొక్క సారాన్ని ఉషత్కాలంలో రాజాది రాజులకు రాజైన చక్రవర్తి అయిన తొండమాన చక్రవర్తి సుమతి అనే రాజుకు ఉపదేశం చేశాట. ఏంటి, ఏడు కొండలవాడు ఏం చేశాడు తిరుమలలో? తిరుమంత్రం యొక్క సారాన్ని తొండమాన చక్రవర్తికి ఉపదేశం చేశాడు. ఆయనేమో సుమతి అనే రాజుకు ఉపదేశం చేశాడు. ఇతను శ్రోత. ఇతను పూర్వజన్మలో శ్రీ వెంకటేశ్వర స్వామికి గర్భగృహం కట్టినటువంటి రంగదాసు అనే మహానుభావుడు. కాలక్షేపం చెప్పింది ఎవరు? 7 ఘడియలు. కాబట్టి అన్ని విధాల శ్రేష్టం ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. శ్రోత, స్థలము, కాలం ఈ 3 కూడా విశేషమే ఈ పాసురానికి అంటూ ఏం చెప్పారు ఇందులో విషయం? శరణాగతి. ఇన్ని గొప్పలు కలిగినటువంటిది ఇంకో పాసురం లేదేమో అనేటట్లుగా శ్రీనివాసుడే ఆచార్యుడు. ఈ తిరుమల అంటే ఎలాంటిదట? బదరిక ఆశ్రమంతో సమానమైనటువంటి దివ్యదేశమట. తిరుక్కోటియూరుతో సమానం ఎక్కువ ప్రకాశం కల కిరీటాన్ని ధరించినటువంటి సుమతి అనే తుండీర మండలానికి రాజు అయినటువంటి ఆయన అత్యంత ప్రీతితోటి కృప చేసి ఈ కొండ మీద 7 ఘడియలు ఈ గర్భగృహంలో అన్ని ఫలాలు అందించేటువంటి మనకి కృప చేసేటువంటి తిరుమంత్ర అష్టాక్షరిని ఉపదేశం చేశావయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నారు. ఏమని? అది నారాయణ మంత్రం కదా. అది అందులో ఏం చెప్తా, అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్పావు. దానికి నిదర్శనంగా అనుష్ఠానంగా 3 అడుగుల్లో 14 లోకాలని కొలిచి అన్ని నావే అని నిరూపించుకున్నావు. కాబట్టి నేను కూడా నీ సొత్తేనయ్యా, నేను కూడా నీ పాదాలనే ఆశ్రయిస్తున్నాను అని సారార్థమట. నారాయణనే నమక్కే కేశవనే. ఈ పదానికి 3 అర్థాలు. కేశవుడు అనే పదానికి కహ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, వీళ్ళిద్దరిని ఆజ్ఞాపించేటువంటి వాడని ఒక అర్థం. కేసి అంటే కేసి అనే రాక్షసుని చంపినటువంటి వాడని 2వ అర్థం. అసలు కేశము అంటే ఏమిటి? అందమైన జుట్టుకుళ్ళు కలవాడు అని 3వ అర్థం. అలా కేశవ అంటే మావాయి పిళందానై మల్లరై మాట్యా. మావాయి పిళందానై కేసి రాక్షస సంహారం. కేశవ అని 30వ పాసంలో వంగక్కడల్లో అందమైన కురులు గలవాడని సమన్వయం చేయాలి అని చెప్తూ పిన్నిట్ట జడయానం పిరమనం ఇందిరనం துன்னிட்டு புகழறியா வைகுந்த நீழ்வாசல் மின்வட்ட சுடராதி வேங்கடக்கோன் தான் உமிழும் பொன்வட்டில் பிடித்துடனே ముగపెరువేనావేనే. ఇది కూడా కులశేఖర ఆళ్వార్ల యొక్క ఊనేరు సెల్వంలోని పాసురం. ఇది ఏం చెప్తున్నారు ఇందులో? ఇక్కడ కేశవ అంటే అందమైన కేశాలు కలిగిన వాడని అర్థం కనుక ఆయన కేశాలను వర్ణించే సన్నివేశంలో ఉన్న పాసురాన్ని చెప్తున్నారు. ఓ తిరుమలేశ, వెనక వేలాడే జడలు కలిగినటువంటి జటధారి శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు ఒకళ్ళ కంటే ఒకళ్ళు ముందుగా నిలిచి నిన్ను సేవించాలని ఆదుర్దాలో త్రోసివేసుకొని అందరూ ఒకటిగా ప్రవేశించడానికి వీల్లేనటువంటి వైకుంఠ ద్వారం నుండి వస్తూ ఉన్నారు. కోటి సూర్యకాంతిలాగా మెరుస్తూ ఉన్నటువంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి వెంకటాద్రీశుడు తిరువారాధన సమయంలో గండూషానికి ఉపయోగించేటువంటి బంగారు వట్టిల పాత్ర పట్టుకొని దగ్గరగా నిలిచేటువంటి భాగ్యవంతుణ్ణి కావాలి అని కులశేఖర ఆళ్వార్ల యొక్క కోరిక. అంటే పొన్వట్టిలు పిడుస్తుడనే, ఎప్పుడు తాను ఉమిజం పొన్వట్టిలు పిడుస్తుడనే అని కొంతమంది ఆ కిళ్ళి లాంటి నవ్వులుతూ పక్కనే ఓ చిన్న కప్పో ఏదో పెట్టుకొని దాంట్లో ఉమ్ముకుంటూ ఉంటారు కదా. అలా ఉమ్ము పాత్ర పట్టుకునేటువంటి కైంకర్యం నాకు ఇవ్వమని అడుగుతున్నారు ఈ మహారాజు అయినటువంటి కులశేఖర ఆళ్వార్లు. భాగ్యవతి ఈ పాత్ర
ఈశత్వం అంటే శాసనత్వాన్ని తెలియజేసేటువంటి పాసురం అంటూ జిహ్వే కీర్తయ కేశవం ముడరి పుచ్చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చ అచ్యుత కథా శ్రోత్రద్వయం తం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రియుగ్మాలయం జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధానమాదోక్షజం. ఏ ప్రజలారా, గోవింద, కేశవ, మురారి అని ఆయన నామాలను కీర్తించండి, గట్టిగా పలకండి, మనస్సులో ఆ శ్రీధరుణ్ణి భజించండి. మీరు 2 చేతులతో శ్రీ వైష్ణవ దేశాలకు, చెన్నాచార్య మందిరాలకు, శిష్టాచార తిరుమాలికలు వెళ్ళినప్పుడు నమస్కరించండి. మీరు వెళ్ళినప్పుడు 2 చేతులు జోడించే నమస్కరించండి అని చెబుతున్నారు. అచ్యుతుడి యొక్క కథలు చెప్పి కథలు 2 చెవులతో శ్రద్ధగా వినండి. శ్రీకృష్ణ, రంగ, వెంకటేశ, వరద, సెల్వ, పార్థసారథి, నారసింహ, రామ, వెంకటకృష్ణ ఈ మొదలైనటువంటి దివ్యమంగళ విగ్రహాల్ని కన్నులారా సేవించండి. నమ్మాళ్ళవారు, తిరుమంగయ్యాళ్ళవారు, స్వామి ఎప్పిరమానారు, మణవాళ మామూలను సేవించి తేనె మీ కన్నులు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటండి? అందరినీ సేవించడమే. అలానే దివ్యదేశ యాత్ర చేస్తూ ఉండాలి. అప్పుడు ఎలా? అన్ని దివ్య దేశాల్లో అన్ని ఉత్సవాలకు వెళ్ళాలి. ముకుందుని పాద తులసిని ఆగ్రాణించి శిరస్సును ధరించి సాష్టాంగంగా నమస్కరించండి శ్రీ శఠారిని ధరించండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఒడికొల్ అంజనం ఎజుదు సెమ్మలర్కన్ మరువు మేలినిదు వన్నినై నోకి முதக்கடி சேர் மலர் சிறு கருந்தால் பொலியுநீர் முகல் குஜுவியே போல அடக்கியாரசன் சிறு விரலனைத்தும் அங்கை அணைந்து ஆனையில் கிடந்தா கிடக்கை கண்ணிட பெற்றிலன் அந்தோ கேசவா நெடுவோன் கேசவா కెడువేనే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నీకేట్టే కెడత పళ్ళికెడత్తియో నీకేట్టే కెడత్తియో అలా పడక మీద పడుకొని వింటూనే ఉంటావా అని ఈ కులశేఖర నీకేట్టే కెడత్తియో నువ్వు విని ఉండగలవా అంటే కులశేఖరాలు ఎక్కడ విన్నారు, ఏం విన్నారు అని చెబుతున్నారు. ఈ కులశేఖరులు ఒక మహారాజు. రాముడు అంటే చాలా ఇష్టమేనికి. అందుకనే ఎప్పుడు తన సభలో ఎప్పుడు రామాయణం కాలక్షేపం చెప్పమని వినేవాడు. ఒకనాడు శూర్పణఖ ప్రేరేపణతోటి ఖరదూషణాదుల్ని 14,000 మంది రాక్షసుల్ని ఒక్కసారితో యుద్ధానికి వచ్చిన ఘట్టం కాలక్షేపంలో వచ్చింది. అంతే. ఆ స్వామి వివరంగా అద్భుతంగా సాగిస్తూ ఉన్నారు. ఏమని? రాజును తన్మయత్వం చెంది శ్రవణం చేస్తూ ఉన్నాడు. రామ ఏకః కలియుద్ధం భవిష్యతి అని వాల్మీకి అతి భీతో ఈ శ్లోకాన్ని వ్రాశాడు. ఆయన ఒక్కొక్క పదాన్ని వివరించి చెప్తూ ఉంటే ఈ రాజు ఆ యుద్ధం అప్పుడే జరుగుతూ ఉన్నదని తలచి, ఓహో మంత్రులారా, సేనాపతి సేవకులారా, అందరూ శీఘ్రంగా రండి, నా ముందు రండి, శీఘ్రంగా నా రాముడు ఒంటరిగా యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఆయన సహాయంగా వెళ్ళాలి. రథ గజ త్వరగా వాహన ఆయుధాలన్నింటినీ సిద్ధం చేయండి, మన సహాయానికి వెళ్ళాలి. అంటే ఎప్పుడు కులశేఖరాల వాళ్ళకి కాలక్షేపం చెప్పడానికి రామాయణం ఒక స్వామి వేయించేస్తారు. ఆ సమయంలో ఈయన ఎలా ఉన్నారు? రామచంద్రుడు అంటే శూర్పణఖ ప్రేరేపణతోటి కరదూషణాదులందరూ ఒక్కసారిగా రామచంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చిన సన్నివేశం జరుగుతోంది. అది వినగానే వీరికి ఉన్నటువంటి ఈడుపాటు ఏమిటి అంటే ఆ కథ అప్పుడే జరుగుతుందా అన్నంత ఈడుపాటు భావనలోకి వెళ్ళిపోయారు కులశేఖర ఆదివారు. ఆ వెళ్ళిపోయినటువంటి ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాముడు ఒక్కడే ఉన్నాడు యుద్ధంలో, ఆయనకన్నీ యుద్ధంలో సహాయానికి వెళ్ళాలి కదా, అన్ని సిద్ధం చేయండి అని అన్నిటినీ
సిద్ధం చేస్తూ ఏడుస్తూ ఎలా ఉన్నారట, అడుగులు తడబడుతూ ఉంటే తొట్టుపాటుగా పరుగులు పెడుతూ ఉన్నారట. అంతలో కాలక్షేపం చెప్పేటువంటి స్వామికి ఇదేమిటి బిత్తరపోయాడు. ఆయన బిత్తరపోయి ఈ రాజు ఏమిటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనున్నాడు, ఏం చేయబోతున్నాడని బిక్క చూపులు చూస్తూ ఇది నోట మాట రాకుండా స్తబ్దుడైపోయాట. అంతలో ఆ కాలక్షేప స్వామికి విషయం తెలుసుకొని పరుగున వచ్చి ఆ రాజుతోటి, రాజా యుద్ధం ముగిసింది, సీతారాములు ఇద్దరు ఏకాంతంలో ఉన్నారు అని అదిగో ఆ శ్లోకం తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిశస్వజే అని ఆ శ్లోకాన్ని చెప్పగానే వెంటనే ఆ కులశేఖరాల వాళ్ళు కూడా సంతోషపడిపోయి సీతారాములిద్దరికి ఆలింగనం జరిగింది అని పలకగానే రాజు మరలా సభలోకి వచ్చి స్థిమితుడై ఆనంద చిత్తుడితోటి ఆసీనుడు అయ్యాట. అలా హే శ్రీనివాస, అత్తిరాంబావాదీని రాజు పరీక్షించడం కోసమని ఒక బండెడు చెరుకు తెప్పించి గానుగారించి రసం తీయమంటే నువ్వే ఏనుగు రూపంలో వచ్చి చెరుకు మొత్తం తిని ఆయన్ని కాపాడావు కదా. అలా భక్తులకి కష్టం వస్తే నువ్వు పరుగున వెళ్ళి రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు కదా. గజేంద్రుణ్ణి కూడా అలానే కదా రక్షించావు నువ్వు, అంతే కదా. రామదాసుల కోసం అని కప్పం కట్టి జైలు నుండి విడిపించింది నువ్వు కాదా. ఒకటా రెండా, ఏ భక్తుడు గోవిందా కాపాడు అంటే పరుగున వెళ్ళి రక్షిస్తావే తప్ప నీవు ఆలసించినా నీ నామం మమ్మల్ని కాపాడుతుంది కదా అని ఈ విషయాన్నే మా వేళకుడి స్వామి ద్రవిడంలో శ్రీ సూక్తి సాయిస్తారట. ఆవన్ ఆడై పరిప్పాన్ అవన్ నామం ఆడై కొడుక్కుమని, అదే ద్రౌపదిక్కు ఆపత్తులే పొడవై సురందరు తిరునామం ఇరే అని చెప్పినట్టుగా ఆ గోవిందుడు కృష్ణావతారంలో యమునా నది ఒడ్డున గోపికల చీరలు తీసేసి జలకాలాడుతూ ఉంటే వాళ్ళ చీరలు పొన్న చెట్టు మీద వేశాడు. వారి యొక్క గోవింద నామం ద్రౌపదికి మానభంగం కాకుండా కాపాడాడు. అంటే ఆనాడు గోపికల యొక్క వస్త్రాలను దాచిపెట్టినటువంటి స్వామి ఈనాడు ఇదిగో ద్రౌపది యొక్క మానము పోకుండా నిండు సభలో ఒలువలిచ్చి కాపాడినటువంటి వాడు అని ఎలా ప్రార్థించింది ద్రౌపదీదేవి. గోవింద పుండరీక శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని ఈవిడ ప్రార్థించిన వెంటనే చీరలన్నీ వచ్చాయి కదా. ఇప్పటికీ ఏ భక్తులైనా ప్రీతిగా శ్రద్ధగా పిలిస్తే తప్పకుండా నేను వచ్చి పలుకుతానమ్మా అని చెప్పినటువంటి వాడు. భక్తుల మొరలను విని వాడు రాలేదు అనేది ఎప్పుడూ ఎక్కడా లేదు. ఇది సత్యం 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 అంటూ, అంటే ఎవరి మొరలు విన్నా కానీ వచ్చేటువంటి తత్వం కలిగినటువంటి వాడు అని. శేషముడయాయ్ అల్లి మామలర్ మంగైనాథన్ அரங்கன் மெய்யடியார்கள் தம் எல்லையில் அடிமை திறத்தினில் என்னு மேவு மனத்தனா கொல்லி காவலன் கோடல் நாயகன் கோஜிக்கோன் குலசேகரன் சொல் இந்தமிழ் மாலை வல்லார் மாலை వల్లవర్ తొండరగల్ అవరే. ఓ భక్తులారా, తేజోస్వరూపిణి అని లేపారు కదా లోపల ఆవిడ్ని. ఇక్కడ ఏం చెప్తున్నారు, తామర పుష్పవాసిని లక్ష్మీదేవి, ఆవిడ పెరిపిరాట్ ఆవిడే. అలర్మేలు మంగైకి శ్రీరంగము శ్రీనివాసుడు అంతరంగ నిజభక్తుల యొక్క హద్దులేని దాసవృత్తి పారతంత్రం శేషత్వం ఉన్నదే. ఇదంతా కూడా ఆసక్తి గలవాడైనటువంటి కొల్లినగర శ్రేష్ఠులైనటువంటి జన్మదురై పాండ్య దేశానికి ప్రభువులైన కులశేఖరులు చెప్పినటువంటి ఈ ద్రవిడంలో ఇంపగు ఈ పాసుల అర్థం తాత్పర్యం తెలిసి అభ్యసించేటువంటి భక్తులు ఎలా ఉంటారు, భాగవతులు కూడా దాసులవుతారు. తేజముడయా ఏడు కొండలు గలవాడా, అన్ని లోకాలు అండాలు బ్రహ్మాండాలు నిత్యా విభూతి లీలా విభూతి కలవాడా, ఏ గోవింద శ్రీనివాస వెంకటేశ అని ప్రార్థిస్తూ అపరిమితమైన తేజస్సు కలవాడా, అవిచ్ఛిన్న అత్యంత ప్రకాశం కలవాడా, తెరా తలుపు తెరవయ్యా అని నీ ఇత్తడి వాకిలి వెండి వాకిలి ద్వారాలు బంగారు వాకిటి తలుపులు తెరవయ్యా. ప్రతి గురువారము నీ కన్నులు తెరవయ్యా. ఎందుకు నేత్ర దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు కదా, అందుకని నీ కన్నులు తెరవయ్యా అని అడుగుతూ నీ అందమైన స్వయం వ్యక్తమైనటువంటి దేవాది దేవుళ్ళకు కూడా చూడటానికి వీలు కానటువంటి నీ విశ్వరూప సేవ మాకు సేవింపచేశావయ్యా.
కౌసల్య సుప్రజారామ పూర్వ సద్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహరికమని కౌసల్య యొక్క మంచి సుపుత్రుడా రామ అని తూర్పు దిక్కు తెల్లవారే సమయం కనుక ఇంకా తెల్లవారిపోయింది లేవండి అయ్యా అని కావున నిత్య కర్మానుష్ఠానమైన స్నానము సంధ్య స్నానాదులన్నీ చెయ్యాలి. ఏ నరశార్దుల నిత్య ఆరాధన దైవ మాత పిత అతిథి గురువు వీళ్ళని ఆరాధన చెయ్యాలి అంటూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఏ గోవింద, ఏ నా తండ్రి లేవయ్యా, లే గరుధ్వజాన్ని కలిగినటువంటి వాడు. హే లక్ష్మి అలర్మేలమంగా వాసలక్ష్మి పద్మావతి ప్రియుడు. స్వామి మీరు లేచి ఈ ముల్లోకాల్ని ఒక్కసారి ఆ పద్మాల్లాంటి నేత్రాలతోటి మా మీద మీ కటాక్షాన్ని చూపించవయ్యా. చూపిస్తే మాకు అన్ని శుభాలు మంగళాలే జరుగుతాయి. మీ ఇరువురి యొక్క కటాక్షం వల్లనే మేమందరం మా జీవితాలు బాగున్నాయి అయ్యా అని అలాంటి చల్లని కటాక్షాన్ని మా మీద ప్రసరింప చేయవయ్యా అని కోరుతున్నారు ఆండాళ్ళ తల్లి ఈ పాత్రంలో. తిరువేంగడముడయాన్ని కీచు కీచెండు ఎంగుమానైచ్చాత్తన్ கலந்து பேசின பேச்சிரவன் கேட்டிலையோ பேய பெண்ணே தாசும் பிறப்பும் கலகலப்ப கை பேத்து வாசனரங்குஷல் ஆயத்தியர் மத்தினால் ஓசைப்படுத்தத்தைரவன் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேஜமுடையாய் திறவேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். பெரிய